ఆయన ఆయన సో ఈ రోజు అక్షయ తృతీయ కదా. అవును. సో అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది చాలా రోజుల నుంచి వింటున్నాం కదా. సో బంగారం కంటే కూడా ఈ భూమి పైన భూమి విలువైంది కదా. సో బంగారం బదులు భూమి కొంటే వారి భవిష్యత్తు ఇంకా బాగుండే అవకాశం ఉందా? 200% మీరు చెప్పింది కరెక్టేనా. బంగారం కొంటే ఎవరి భవిష్యత్తున బంగారంగా ఉంటుంది. కానీ వెన్ కంపేర్ విత్ భూమి 100% 10 రెట్లు భూమి అనేది ఎక్కువ సేఫ్టీ. యాక్చువల్గా మన పూర్వీకులు అక్షయ తృతీయ రోజు ఏదన్నా మంచి కార్యం చేయమని చెప్పారు, పుణ్యకార్యం ఏమని చెప్పారు. అదేవిధంగా పుణ్యకార్యంతో పాటు ఇంత బంగారం కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో సెక్యూరిటీ అవుతుందని చెప్పారు అన్నమాట. బట్ ఆ రోజు భూమి కింద విలువ లేదు కాబట్టి బంగారాన్ని హైలైట్ చేశారు. కానీ ఈ రోజు 2026 క్యాల్కులేషన్ చేసుకుంటే భూమి బంగారం పెరిగిన దానికంటే కూడా భూమి కొన్ని సందర్భం 100 times పెరిగింది. సో ఈ రోజు మనం బంగారంతో పాటు భూమి కొనుక్కుంటే మీ లైఫ్ మొత్తం బంగారంలా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం భవిష్యత్తు బంగారుమయం కావాలంటే ఖచ్చితంగా భూమి కొనాలని చెప్తారు. 200% భూమి కొంటే డబుల్ ఉంటుంది అన్నమాట. బంగారం కంటే కూడా డబుల్ ఫైదా ఉంటుంది. సో అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ రోజు భూమిని సొంతం చేసుకోండి అండ్ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోండి. గుడ్ లక్.